జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ప్రేమికులు కలిసి ఏకాంతంగా ఉన్నటువంటి దృశ్యాన్ని గమనించినటువంటి కొంతమంది యువకులు ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రాజారం చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు, అలాగే దరూరు ప్రాంతానికి చెందినటువంటి మరొక యువకుడు వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మీ వీడియోస్ ఉన్నాయి అని చెప్పి బెదిరించి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతుంది. దీనిపైన సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు వెలువెత్తాయి. దీనిలో భాగంగా ఒకరి తర్వాత ఒకరు ఆమె పైన బలాత్కారానికి యత్నించి హింసించారని చెప్పేసి కోణంలో జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే పలువురు యువకులని పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏకాంతంగా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రాంతంలో అప్పటికే అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి యువకులు పక్కా ప్లాన్తో వెళ్ళడం జరిగింది. గత కొంతకాలం నుంచి ఇలాంటి ఘటనలు అత్యధికంగా జరుగుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. దీనిలో భాగంగా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, బాధితులకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. 3 తారీఖు రోజు నిజామాబాద్ జిల్లా నేటి కూడా అయిపోదు కదా. 3 తారీఖు రోజు ఒక మహిళ మన మలయాళం మండలంలోని నూకపల్లి డబుల్ బెడ్రూమ్లో తనకు తెలిసిన మరొక మహిళ ఇంటికి వచ్చినప్పుడు తనతో సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు ఈ మలయాళం మండలానికి చెందిన శివరాత్రి నరేష్, అదేవిధంగా అతని మరొక మిత్రుడైన గురం శ్రీకాంత్, అదేవిధంగా అంజయ్య, మల్లేష్, నలుగురు కూడా ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా గురం శ్రీకాంత్, అదేవిధంగా శివరాత్రి నరేష్ ఇద్దరు కూడా మిగతా ఇద్దరు తీసుకొని ఇన్నోవా కార్లో మహిళ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి ఆ మహిళ తన తెలిసిన అతనితో ఉన్నప్పుడు లోపలికి జొరబడి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ యొక్క సెల్ ఫోన్ తోటి ఆమెను వీడియో తీసి ఆ తర్వాత ఆమెతో ఉన్న ఆ పర్సన్ బయటకు పంపించేసి వీళ్ళు ఆమెను బెదిరించి కొట్టి ఆమెపై ఇద్దరు కూడా సామూహికంగా అత్యాచారం చేసినారు. ఆ సమయంలో వీళ్ళతో వెళ్ళినటువంటి అంజయ్య, మల్లేశం వీళ్ళు బయట కాపలాగా ఉన్నారు. వీళ్ళు ఎలా వెళ్ళారంటే మన శివరాత్రి నరేష్ ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో ఒక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మొదట ఎవరైతే ఆ మహిళ తన తెలిసిన వ్యక్తితో ఉందో అప్పుడు తీసుకున్న వీడియోను అంతా కూడా ఆమెకు పంపించి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం, మళ్ళీ ఆమె ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు వస్తావు అని చెప్పేసి ఆమెను ఊరికే మాటలతో బెదిరించడంతో ఆమె నిన్న మాకు రాత్రి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో బాగా కేసు నమోదు చేసుకొని వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. అందులో శివరాత్రి నరేష్ అనే వ్యక్తి మీద దాదాపు 13 కేసులు ఉన్నాయి. అదే రౌడీ షీట్ కూడా ఉంది. అదేవిధంగా మరో వ్యక్తి అయినటువంటి గుర్రం శ్రీకాంత్ మీద కూడా కేసెస్ ఉన్నాయి. అతని మీద కూడా రౌడీ షీట్ ఉంది. మిగతా ఇద్దరి మీద రౌడీ షీట్ ఏం లేదు, కానీ వాళ్ళ మీద కూడా 2 కేసులు ఉన్నాయి. వీళ్ళందరి మీద మా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ సార్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు రౌడీ షీట్ల మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. వారి కదలికల మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. వారి మీద చట్టపరంగా ఎంత స్ట్రాంగ్గా ఉండాలో అంత మా ఎస్పీ గారి ఆదేశాలను మేము పాటిస్తూ వాళ్ళ మీద ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ వారి కదలికల పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.